అనగనగా ధర్మవరం అనే గ్రామం. ఆ గ్రామంలో కేశవయ్య అనే చేనేత కళాకారుడు ఉండేవాడు. అతనికి తాతుల నాటి ఆస్తులు ఉన్నా కూడా పూర్వీకుల నుండి వస్తున్న వృత్తిని మాత్రం విడవలేదు. అతను విలువగల బట్ట నేతలో నిపుణుడు. అందుచేత డబ్బులు కూడా బాగా సంపాదించేవాడు. దానితో అతని ఇంటికి బంధువుల రాక, స్నేహితుల రాక ఎక్కువగా ఉండేది. అతను కష్టాల్లో ఉన్నవారికి లేదనకుండా సహాయం చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు కేశవయ్య మేనమామ అయిన లింగయ్య అతని ఇంటికి వస్తాడు. రా మామయ్య, రా. ఏంటి మామయ్య ఇలా వచ్చావు? అత్త బాగుందా? ఏం బాగోలే అబ్బాయి, ఏదో అలా కాలం వెలబుచ్చుతున్నాం. ఏంటి మామయ్య, ఏమైంది? చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టున్నావు. ఏదైనా సమస్య ఏదన్నా ఉంటే చెప్పు మామయ్య. నాకు చేతనైతే తప్పక సహాయం చేస్తాను. నీకు తెలియంది ఏముందిరా అబ్బాయి, వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయాయి. పిల్లకేమో మంచి సంబంధం వచ్చింది. ఇప్పుడు ఇంట్లో చిల్లి గవ్వ కూడా లేదు. సొమ్మంతా పొలానికి పెట్టుబడికే సరిపోయింది. ఏదో ఈ పొలం చేతికి వస్తే అయినా అమ్మాయికి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుందామనుకున్నా. ఇంతలోనే ఇలా జరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఏదన్నా పని చూసుకుందామంటే పనివ్వడానికి ఎవరు లేరు. ఇక నాకి చావే దిక్కనిపిస్తోంది. అదేంటి మామయ్య అలా అంటావు? నేను లేనా ఏంటి? ఇన్ని కష్టాలు ఉండి కూడా నేను గుర్తు రాలేదా మామయ్య? ఒక్క కబురు పెట్టుంటే నేనే మీ ఇంటికి వచ్చి ఏదో నాకు తోచినంత సహాయం చేసేవాడిని కదా. నేను నీ సొంత కొడుకుని కాకపోయి ఉండొచ్చు, కానీ సుగుణ మాత్రం నా సొంత చెల్లి కంటే ఎక్కువగా భావించాను. అన్నగా నా చెల్లి పెళ్లి చేసే బాధ్యత నాకుంది మామయ్య. బంధువులన్నాక ఒకరిపై ఒకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే కదా మామయ్య అందరం ఆనందంగా ఉండేది. నువ్వెంత మంచివాడివిరా అబ్బాయి, నా కష్టాన్ని చూసి సహాయం చేస్తున్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? నీ మంచి మనసుకి ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. మరీ అంతంత పెద్ద మాటలు ఎందుకులే మామయ్య. ఇదిగోండి, ఈ డబ్బును తీసుకొని ఏదైనా వ్యాపారం మొదలుపెట్టండి. సుగుణ పెళ్ళి ఘనంగా జరిపించాలి. సరేనా మామయ్య? అని అంటూ ఆ డబ్బుని లింగయ్యకు ఇస్తాడు. తప్పకుండా అబ్బాయి, పెళ్లికి మీరంతా తప్పకుండా రావాలి రోయ్. ఆ నా చెల్లి పెళ్ళికి నేను రాకపోతే ఇంకెవరు వస్తారు మామయ్య? తప్పకుండా వస్తాం సరేరా, నేను వెళ్ళొస్తాను అని అంటూ లింగయ్య కేశవయ్య ఇచ్చిన డబ్బును తీసుకొని వెళ్ళిపోయాడు. లింగయ్య అలా వెళ్ళిపోగానే కేశవయ్య భార్య శారద అక్కడికి వచ్చి, ఏంటండి ఇది? ఎవరొచ్చి ఏమడిగినా కాదనకుండా ఇచ్చేస్తారు. దీనివల్ల మీరు ఎంత సంపాదించినా మన సంపద కరిగిపోతూనే ఉంటుంది. కాస్త ఆలోచించండి. ఇప్పుడు మీకు ఓపిక ఉంది కాబట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. రేపు మనకి పిల్లలు పుడితే పెరిగే ఖర్చులని తట్టుకోవాలి అంటే ఇప్పటి నుండే మనం పొదుపు చేయాలి. అలా కాకుండా వచ్చింది వచ్చినట్టు ఇలా అందరికీ దాన ధర్మాలు చేసుకుంటూ పోతే మనకంటూ చివరికి ఏమీ మిగలదు. అయ్యో అలా మాట్లాడతావేంటి శారద? ఇప్పుడు మనకి కలిగింది కాబట్టి సహాయం చేస్తున్నాం. రేపు మనకి అవసరమైనప్పుడు వారు మనకి సహాయం చేయరా ఏంటి? ఖచ్చితంగా చెయ్యరు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే బంధువులైనా స్నేహితులైనా మనకి గౌరవం ఇస్తారు. ఒక్కసారి వారిని చెయ్యి చాపి చూడండి. అప్పుడు కనీసం మిమ్మల్ని పలకరించడానికి కూడా ఎవ్వరూ ముందుకు రారు. సరేలే, నా సొంత మేనమామ సహాయం కోరి వచ్చారు కదా. అది కాక పిల్ల పెళ్ళి అంటున్నారు. ఒట్టి చేతులతో పంపడం మంచిది కాదు శారద అబ్బా, మీకు ఎంత చెప్పినా వ్యర్థమండి అని అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది శారద. అలా భార్య ఎంత చెప్పినా వినకుండా తన దగ్గరకు సహాయం కోసం వచ్చిన వారికి
కాదనకుండా సహాయం చేసేవాడు కేశవయ్య. అయితే ఈ ఔదార్యం మూలంగా అతనికున్నదంతా క్రమంగా హరించుకుపోయి అతి కొద్ది కాలంలోనే అతనికి కష్టాలు దాపరిస్తాయి. ఏవండి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. మరోవైపు మీ చేనేత మగ్గాలు మరమ్మతులకు వచ్చాయి. వాటిని సరిచేయించుకుందామంటే ఇప్పుడు మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నేను వద్దు వద్దంటున్నా దాన ధర్మాలు చేసి మనకున్నదంతా ఊడ్చేశారు. ఇప్పుడేం చేద్దామండి? నాకు కూడా ఏం చెయ్యాలో తెలియడం లేదు శారద. ఈ మగ్గాల మరమ్మతులైతే కానీ నేను మళ్ళీ కొత్త బట్టలు నేసి వాటిని తీసుకెళ్ళి అమ్మి డబ్బులు సంపాదించలేను. పోనీ ఒక పని చెయ్యండి. ఇంతకు ముందు మీరు సహాయం చేసిన వారి వద్దకు వెళ్ళి కొంత సర్దుబాటు చేయగలరేమోనని అడిగి చూడండి. ముందు మనం ఈ కష్టాల నుండి బయటపడడానికి ఏదైనా మార్గం చూద్దాం. సరే సరే, నువ్వన్నట్టే చేస్తాను అని భార్య చెప్పిన సలహా ప్రకారం ఇంతకు ముందు తను సహాయం చేసిన వారి వద్దకు వెళ్ళి తన పరిస్థితిని వివరించి కాస్త సహాయం అడుగుదామని బంధువుల వద్దకు బయలుదేరుతారు. వెళుతూ ఉన్న దారిలో తన బంధువు ఏదో మాట్లాడుతూ ఉండడం చూసి పక్క చెట్టు దగ్గర ఉండి గమనిస్తూ ఉంటాడు. ఏంటి బాబాయ్, కేశవయ్య పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నట్టుంది. అతనికి కలిగినప్పుడు ఎంతో మందికి సహాయం చేశాడు. ఇప్పుడు అతని పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది బాబాయ్. మరీ అంత బాధపడమాకు రోయ్. వాడికి దానకర్ణుడు అనిపించుకోవాలని తాపాత్రయం ఎక్కువ. వెనక ముందు ఆలోచించకుండా దానాలు చేసి బికారి అయిపోయాడు. అయినా ఉన్నప్పుడే కాస్త పొదుపు చేసుకోవాలి. కానీ ఇలా అహంకారంతో డబ్బు ఉందో లేదో అని దాన ధర్మాలు చేసుకుంటూ పోతే బికారి అవ్వక ఏమవుతాడు? అవునండోయ్, మీరు అన్నది కూడా నిజమే. డబ్బున్న అహంకారంతో ఉన్న డబ్బంతా దాన ధర్మాలు చేశాడు. పోన్లే, పాప మనవాడే కదా అని సహాయం చేస్తే డబ్బు ఇచ్చిన పాపానికి అది అచ్చు రాకుండా మేము కూడా చెడిపోయాం. కేశవయ్యకు సహాయపడ్డ వారికి పుట్టగతులు ఉండవు. అలా లేనిపోనివన్నీ ప్రచారం చేస్తారు. కేశవయ్య బంధువులు కాని వారు ఆయనకి అంతో ఇంతో సహాయం చేయాలని ఉన్నా, అయితే బంధువులందరూ ముఖముడిగా చేసే దుష్ప్రచారాన్ని చూసి వాళ్ళు భయపడిపోయారు. అదంతా విన్న కేశవయ్యకు చాలా బాధ కలిగింది. ఇలాంటి పరిస్థితిలో ఆ గ్రామంలో ఉండలేక భార్యతో దూర ప్రాంతాలకు బయలుదేరుతాడు. వారు కొంత దూరం ప్రయాణం చేసి అందరూ ఒక చెట్టు కింద చెతికిలపడ్డారు. కేశవయ్య భార్య విచారంగా, ఏవండి, మనం మన బంధువులకి ఉపకారమే తప్ప అపకారం చెయ్యలేదు కదా. వాళ్ళందరూ మన మీద పగ పట్టడానికి కారణమేంటి అని అడిగింది. కేశవయ్య నవ్వి, వేరేదానా, వాళ్ళు మనకు బంధువులు కాబట్టి కష్టాల్లో మనల్ని ఆదుకోవలసిన బాధ్యత ఉంది. మనకి ఆ బాధ్యత ఉంది కాబట్టే కష్టాల్లో చెయ్యి చాపిన వారికి లేదనకుండా సహాయం చేశాం. వారు ఆ బాధ్యత నుండి తప్పించుకునేందుకే వాళ్ళు అలా దుష్ప్రచారం మొదలుపెట్టారు. మన పట్ల బాధ్యత లేని వాళ్లకు మనం ఇచ్చేది పుచ్చుకోవటమే తప్ప వేరే ఆలోచన ఉండదు అని అన్నాడు. అతని భార్య నిట్టూర్చి నిద్రలోకి జారుకుంది. కేశవయ్యకు కూడా చిన్న కునుకు పట్టింది. ఆ కునుకుతో కేశవయ్యకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక సాధువు కనిపించి, వెనక ముందు ఆలోచించకుండా అడ్డమైన వారందరికీ దానాలు చేయడం వల్ల నీకి గతి పట్టింది. అయితేనేం, నువ్వు చేసుకున్న పుణ్యం ఉత్తినే పోదు. అది రాతి ఉంగరంగా మారి ఈ చెట్టు త్వరలో ఉంది. నువ్వు ఆ ఉంగరాన్ని ధరిస్తే రోజు నువ్వు కోరినంత ధనం ఇస్తుంది.
కానీ నువ్వు ముందు ఒక పని చేయాలి. ఆ ఉంగరాన్ని ధరించి ఇక్కడి దగ్గరలో ఉన్న కోనవరం చేరుకో. అక్కడ రచ్చబండ వద్ద 5 మంది మనుషులుంటారు. వాళ్ళలో ఒక్కడు మాత్రమే నీ బంధువు. అడిగి తెలుసుకోకుండా నీ బంధువును నువ్వు గుర్తిస్తే నీ వెలికి ఉన్న రాగి ఉంగరం బంగారపు ఉంగరంగా మారుతుంది. ఆ క్షణం నుంచి అది నువ్వు కోరినంత ధనం ఇవ్వగలుగుతుంది. తెలిసి కూడా అపార్థ దానం చేయనంత కాలం ఉంగరం మహిమ లాగే ఉంటుంది. ఎప్పుడైతే ఉంగరం తిరిగి రాగిలోకి మారుతుందో అప్పుడు దాని మహిమ కోల్పోయినట్లు. నీ బంధువు ఇంట ఒక్కరోజు రాత్రి మాత్రమే గడిపి మరుసటి రోజు నీ స్వగ్రామానికి వెళ్ళిపోవాలి. త్వరగా బయలుదేరు అని అన్నాడు. ఉలికిపడి లేచిన కేశవయ్య వెతికి చూస్తే చెట్టు త్వరలో నిజంగానే రాగి ఉంగరం ఉంది. అది చూసిన కేశవయ్య ఆశ్చర్యపోయి తన ఎడమ చేతి చూపుడు వేలికి సరిగ్గా సరిపోయింది. కేశవయ్య భార్యను నిద్రలేపి జరిగిందంతా చెప్పి కోనవరంకి బయలుదేరుతారు. చీకటి పడకుండానే వారు ఆ గ్రామ రచ్చబండ వద్దకు చేరుకున్నారు. కలలో సాధువు చెప్పినట్టు అక్కడ 5 మనుషులు ఉన్నారు. అది చూసిన కేశవయ్య శారదకు ఆశ్చర్యం వేసింది. ఆ 5 వారి గురించి మాట్లాడుకుంటున్నారు. మా నాన్న ధర్మారం వెళ్ళి గుండెపోటు వచ్చి పడిపోతే ఎరిగిన వాళ్ళు కూడా ఎరగనట్టు మొహం చాటేశారు. ముక్కు మొహం తెలియని వారు ఎవరో మా నాన్నని వైద్యుడి ఇంటికి చేర్చారు. వైద్యుడు చాలా డబ్బులు కావాలన్నాడు. అప్పుడు కేశవయ్య గారు డబ్బులు సహాయం చేశాడు. ఇచ్చింది తిరిగి ఇవ్వమని అడగకుండా పెద్ద మొత్తం సహాయం చేసి మా నాన్నని బతికించారు కేశవయ్య గారు. ఇప్పుడు ఆయన ధర్మారం వదిలి వెళ్ళిపోయాడంట. మంచి వాళ్లకు రోజులు కావివి అని అన్నాడు ఒకడు. అలా ఒక్కొక్కరు కేశవయ్యని పొగుడుతూ ఉంటే సుందరయ్య అనే వ్యక్తి మాత్రం, అసలు విషయం మీకు తెలియదు. కేశవయ్య తాత గొప్ప ధనవంతుడు. అతను ఎక్కడలేని దుర్మార్గాలు చేసి విపరీతంగా సంపాదించాడు. ఆ పాపం రాజపుండుగా మారి ఆయన ప్రాణం తీసింది. ఆ పాపఫలం కేశవయ్య తండ్రి కూడా అంటుకుంది. సాధువులని అడిగితే నీకు ఉన్నదంతా దానం చేయడం మొదలుపెట్టు. నువ్వు దానం చేసిన డబ్బులు న్యాయంగా ఆర్జించినది ఒక్క రాగి నాణ్యం ఉన్నా సరే మీ తాత చేసిన పాపం పూర్తిగా పోతుంది అని కేశవయ్య తండ్రికి చెప్పారు. ఆ విధంగా ఆయన దానాలు మొదలుపెట్టాడు. దానాలైతే చేస్తున్నాడు కానీ బుద్ధులు మాత్రం మారవు కదా. న్యాయంగా ధనార్చన చేయడం ఆ వంశంలోనే లేదు. అందువలనే కేశవయ్య తండ్రి కూడా చనిపోయారు. కేశవయ్య పేదవాడైపోయాడు అని అన్నాడు. అది విన్న అక్కడి వారు, అదా సంగతి, బాగా చెప్పావు. సుందరయ్య లేకుంటే మేమంతా నిజంగానే ఆయన గొప్ప దాత అనుకునేవాళ్ళం. అవన్నీ విన్న కేశవయ్య ఆ 5 వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు. నాయనా, నా పేరు కేశవయ్య. కోనవరంలో నాకు బంధువులు ఉన్నట్టు తెలిసింది. పోలికను బట్టి నువ్వు తప్పక మా బంధువై ఉంటావని నాకు తోస్తున్నది. ఆ వచ్చినది కేశవయ్య అని తెలియగానే సుందరయ్య తప్ప మిగతా వాళ్ళందరూ అప్రయత్నంగా భక్తిభావనతో నమస్కరించి, అయ్యా, తమ గురించి చాలా విన్నాం. మా అదృష్టం కొద్దీ మీ దర్శనమయ్యింది. తమ ఒట్టి గొప్పవారికి కష్టాలు రావడం మాకు విచారం కలిగిస్తున్నది. తమకు మేం ఏ విధంగా సహాయపడగలమో చెప్పండి. మేము తప్పకుండా సహాయం చేస్తాం. అప్పుడు కేశవయ్య తన ఎడమ చేతి వైపు చూసుకున్నాడు. చూపుడు వేలికి ఉన్న రాగి ఉంగరం బంగారపు ఉంగరంగా మారిపోయింది. ఆయన వారందరితోనూ, అయ్యా, నేను దేనికి ఒకరి సహాయం కోరేవాడిని కాదు. మంచి పనులు చేసేవాడికి ఈ కష్టాలు బాధించవు. మీలో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే చెప్పండి, నేను ఇస్తాను. నాకే సహాయము వద్దు.
అని అన్నాడు. వెంటనే వారిలో ఒకరు కళ్ళ నీళ్లతో, నేను షావుకారు వద్ద 100 వరహాలు బాకీ పడ్డాను. వడ్డీతో కలిపి 500 అయ్యింది. రేపటికల్లా ఆ బాకీ తీర్చలేకపోతే షావుకారు నా పొలం స్వాధీనం చేసుకుంటాడు. అని అన్నాడు బాధపడుతూ. దానికి కేశవయ్య, నువ్వు షావుకారుని తీసుకొని రేపు తెల్లవారుజామునే మా ఇంటికి రా. మా ఇల్లంటే ఇదిగో ఈ సుందరయ్య ఇల్లు. ఈ రోజుకి అతని ఇంట్లో ఉంటాను అని అన్నాడు. కేశవయ్య మరలా సంపన్నుడయ్యాడని సుందరయ్యకి అర్థమయ్యింది. అతని భక్తిభావంతో ఆయనకి నమస్కరించి, మీరు నాకు చిన్నాన్న అవుతావు అని మా నాన్న చెప్పాడు. పదండి చిన్నాన్న, మన ఇంటికి వెళదాం అని అన్నాడు. అలా ఆ రాత్రి కేశవయ్య సుందరయ్య ఇంట్లో ఉన్నాడు. అందరూ పడుకున్న సమయంలో కేశవయ్య తన ఎడమ చేతి చూపుడు వేలికి ఉన్న ఉంగరంతో ఇలా అన్నాడు. ఓ మహిమగల ఉంగరమా, దయచేసి నాకు 1000 వరహాలు ప్రసాదించు అని ఉంగరాన్ని అడిగాడు. వెంటనే అక్కడ కేశవయ్య కోరినంత డబ్బు ప్రత్యక్షం అయ్యింది. అలా మరుసటి రోజు తెల్లవారుజామునే గ్రామస్తులు కేశవయ్య వద్దకు వచ్చారు. కేశవయ్య డబ్బు అవసరం ఉన్నవారికి డబ్బు పంచాడు. అక్కడ ఉన్నవారికి డబ్బునంతా దానం చేసి తిరిగి ధర్మవరానికి ప్రయాణం అవుతుండగా ఇంతలో సుందరయ్య తండ్రి అయిన రంగనాథం కేశవయ్య వద్దకు వచ్చి, తమ్ముడు, కూతురి పెళ్లికి 2000 వరహాలు తక్కువయ్యాయి. నీలాంటి వాడు సహాయం చేయకపోతే పెళ్లి ఆగిపోయేలా ఉంది అని అన్నాడు. ఆ మాటలకు కేశవయ్య, అదేం భాగ్యం అన్నయ్య, నీకు నేను కాకపోతే ఇంకెవరు సహాయపడతారు? నీకు నేను తప్పక సహాయపడతాను. పద, ఇప్పుడే గ్రామాధికారి వద్దకు వెళ్ళి రుణపత్రాలు రాయించుకుందాం అని అన్నాడు కేశవయ్య. ఆ మాటలు విన్న రంగనాథం ఒక్కసారిగా నిర్ఘాంతపోయి, రుణపత్రమా అంటే నువ్వు సహాయం చేయవన్నమాట, అప్పిస్తావన్నమాట, అవునా? సహాయం పుచ్చుకునేవాడు బిచ్చగాడవుతాడు. నా బంధువుల్ని స్నేహితుల్ని బిచ్చగాలుగా చూడలేను, అందుకే అప్పుగా ఇస్తాను అని అన్నాడు. రంగనాథుడు తెల్లబోయి, పోనీ అప్పు ఇస్తే మాత్రం అయిన వాళ్లకు పత్రం ఎందుకు? నోటి మాట చాలదా తమ్ముడు? నువ్వు ఎవరికైనా నోటి మాట మీద అప్పు ఇచ్చి చూడు, ఆ బాధ నీకు తెలుస్తుంది అని అన్నాడు కేశవయ్య. రంగనాథం మౌనంగా ఊరుకున్నాడు. కేశవయ్య నుంచి అప్పు మాత్రం తీసుకోలేదు. అక్కడి నుండి కేశవయ్య అతని భార్య ధర్మవరానికి ప్రయాణం అయ్యారు. అలా వెళుతుండగా వారు మళ్ళీ అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు కేశవయ్య భార్య శారద తన భర్తతో, ఏవండి, అందరికీ సహాయం చేసిన మీరు మీ అన్నయ్యకెందుకు సహాయం చేయలేదు? విరిదానా, వాడు నా దగ్గర డబ్బు ఉంది కదా అని అడిగాడు తప్ప అవసరమై అడగలేదు. నిజంగా అవసరంలో ఉన్నవాడు రుణపత్రం రాసి అయినా సరే అప్పు తీసుకుంటాడు. తెలియనివాడు ఎవడైనా సరే నన్ను సహాయం అడిగాడంటే వాడు నిజంగా అవసరంలో ఉండి ఉండాలి. కొందరు మోసగాలు కూడా ఉండవచ్చు, కానీ మనకు తెలియనంత కాలం ఎవరినీ మోసగాలుగా భావించకూడదు. అలా భావించడం వల్ల ఎందరో మంచి వాళ్ళకు కూడా మనం సహాయపడలేకపోతాం. ఇక బంధువులు స్నేహితులు అంటావా, వాళ్ళకి రుణపత్రాలు లేకుండా అప్పు ఇవ్వడం మంచిది కాదని నాకు అర్థమయ్యింది అని అన్నాడు కేశవయ్య. ఈ సమాధానానికి శారద తన భర్త సత్యాన్ని గ్రహించినందుకు చాలా సంతోషించింది. అలా కొద్దిసేపటికి శారద నిద్రలోకి జారుకుంది. తర్వాత కేశవయ్య చిన్న కునుకు తీస్తూ ఉండగా అప్పుడు కలలో మళ్ళీ సాధువు కనిపించి, అడిగిన వారందరికీ దూర ఆలోచన లేకుండా చేసిన నీ దాన ధర్మాల కంటే బుద్ధి కలిగి చేసిన ఇప్పటి నీ దాన ధర్మాలే గొప్పవి.
కోనవరంలోని నీ బంధువుని గుర్తించగానే నీకు బుద్ధి వచ్చినట్లు నేను గ్రహిస్తాను. ఇక మీదట ఇదే విధంగా నువ్వు ఇన్ని దానాలు చేసినా పేదరికం నీ దరిదాపులకు రాదు అని అంటూ మాయం అయ్యాడు. ఆ తర్వాత కేశవయ్య తన ఇంటికి చేరుకుంటాడు. అతను సంపన్నుడు అయ్యాడని తెలుసుకున్న తన బంధువులు తిరిగి కేశవయ్య ఇంటికి రావడం మొదలుపెట్టారు. అలా డబ్బు కోసం అత్యాశపడి వచ్చిన వారికి పత్రం పేరుతో వారిని తిరుగుముఖం పట్టేలా చేస్తాడు. కానీ నిజంగా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ మంచి పేరు ప్రతిష్టలతో సుఖంగా జీవించసాగాడు. అనగనగా మాణిక్యాపురం అనే ఊరిలో మహిధరుడు అనే జమీందారు ఉండేవాడు. అతను మంచి దక్షత గలవాడే కాక మంచి రూపవంతుడు అని కూడా పేరు పొందాడు. ఆయన ఒకసారి దివాంజీతో కలిసి మామూలు రైతులాగా దుస్తులు ధరించి ప్రజల బాగోగులను విచారిస్తూ గ్రామాల్లో తిరగసాగాడు. ఆ సమయంలో ఒక గ్రామం దరిదాపుల్లో ఒక రంగయ్య అనే వ్యక్తి చెట్టుకి ఉరుతాడు బిగుస్తూ కనిపించాడు. జమీందారు అతని సమీపించి, ఏమయ్యా, ఏమైంది? చెట్టుకి ఉరితాడు కడుతున్నావు? ఇది నీకోసమా లేక మరి ఎవరికైనా సహాయపడేందుకు కడుతున్నావా అని నవ్వుతూ అడిగాడు. ఆ మాటలకు ఉరితాడు కడుతున్న రంగయ్య వాళ్ళకేసి కోపంగా చూస్తూ, ఈ లోకంలో ఎవరైనా అదృష్టవంతుడు ఉంటే కదా ఉరి పోసుకొని చావడానికి. ఈ ఉరితాడు నా కోసమే అని అన్నాడు రంగయ్య. ఆ మాటలకు మహిధరుడు నవ్వి, హా, అలా చెప్పు. అసలు ఈ ఉరి పోసుకునే అంత కష్టం ఏమొచ్చింది? కష్టమా? అయ్యో, నాకొచ్చిన ఈ కష్టం నుండి ఉరితాడు తప్ప హరిహర బ్రహ్మాదులు కూడా నన్ను తప్పించలేరు. నా పేరు రంగయ్య అని అంటూ తన కథను వివరించాడు. రంగయ్య మామగారు అయిన సీతాపతికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు జలజాక్షి. పుట్టినప్పుడే అమ్మలేని కారణంగా సీతాపతి ఆమెను అల్లారుముద్దుగా పెంచాడు. చిన్నతనంలోనే ఇరిగింటి పొరిగింటి వాళ్ళు జమీందారు గురించి గొప్పగా చెప్పుకోవడం వల్ల జలజాక్షికి తనకు కాబోయేవాడు జమీందారు అయి ఉండాలని కలలు కనేది. అలా రోజులు గడుస్తుండగా జలజాక్షికి పెళ్లి వయసు వచ్చింది. అమ్మా జలజాక్షి, నీకు పెళ్లి చేయదల్చానమ్మా. ఇక ఎన్నాళ్ళన్నీ ఇలాగే ఉంటావు. నాకేమో వయసు అయిపోతుంది. ఎప్పుడు పుట్టుకోమంటానో తెలీదు తల్లి. నీ పెళ్లి కాస్త చేసేస్తే నా బాధ్యత కాస్త తీరిపోతుంది. మన రంగయ్య ఉన్నాడు కదా, చిన్నప్పటి నుండి నువ్వు వాడు కలిసి పెరిగారు. నీకు వాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఎలాగో ఒకే ఊరి వాళ్ళం కాబట్టి నా కళ్ళ ముందరే ఉంటావు తల్లి. నువ్వేమంటావమ్మా? ఏంటి భావన? పోండి నాన్న, నేను చేసుకోను. నేను చిన్నప్పటి నుండి మాణిక్యాపురం జమీందారునే నా భర్తగా భావించాను. చేసుకుంటే అతన్నే చేసుకుంటాను నాన్న అని అన్నది జలజాక్షి. ఆ మాటలకి సీతాపతి రంగయ్య ఆశ్చర్యపోయారు. అదేంటమ్మా అలా అంటావు? జమీందారు చేసుకుంటావా? వారి స్థాయి ఏమిటి, మన స్థాయి ఏమిటి తల్లి? వాళ్ళంటే ఉన్నోళ్ళు. మనం చిన్నా చితకా పని చేసుకుంటూ కడుపు నింపుకునేవాళ్ళు. అలాంటి వారితో పెళ్ళి ఏంటమ్మా? వద్దమ్మా. చేతికందని వాటి కోసం ఆశించకూడదు తల్లి. నా మాట విని రంగయ్యని పెళ్లి చేసుకోమ్మా. వాడు చాలా మంచివాడు. నిన్ను బాగా చూసుకుంటాడు తల్లి. లేదు నాన్న, మీరు ఎన్నైనా చెప్పండి. నేను చేసుకుంటే జమీందారునే చేసుకుంటాను, లేకపోతే అస్సలు పెళ్లి చేసుకోను అని మొండిగా అన్నది జలజాక్షి. జలజాక్షి, నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేనంటున్నావు? నేను నీకు నచ్చలేదా? చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం కదా. నా మీద నీకు ఏనాడు ఇష్టం కలగలేదా? లేదు బావా,
చిన్నప్పటి నుండి జమీందారునే నా భర్తగా ఊహించుకున్నాను. అతన్ని పెళ్లి చేసుకుంటే నేను చాలా సంతోషంగా ఉంటాను. రూపంలోనూ గుణంలోనూ ధైర్య సాహసాల్లోనూ అతన్ని మించిన వారు వేరొకరు ఉండరు బావా. నేను చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటాను బావా అని నిక్కచ్చిగా చెప్పింది. ఆ మాటలకి రంగయ్య బాధపడుతూ, జలజాక్షి, చిన్నప్పటి నుండి నిన్నే నా భార్యగా ఊహించుకున్నాను. నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఎవరో చెప్పిన మాటలు విని నన్ను కాదంటున్నావు. నీకిది మంచిదే అనిపిస్తోందా? నన్ను క్షమించు బావా. నిన్ను నేను పెళ్లి చేసుకోలేను అని అన్నది జలజాక్షి. ఆ మాటలకి సీతాపతి కోపం వచ్చి, జలజాక్షి, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఏదో తల్లి లేని పిల్లవి కదా అని అడిగిందల్లా తెచ్చి ఇచ్చినందుకు ఇప్పుడు ఏకంగా జమీందారుని అడుగుతున్నావు. వాళ్ళ ఇంట్లో పని మనిషిగా కూడా సరిపోవు. మీరు ఊరుకోండి మామయ్య. తనకి నేనంటే ఇష్టం లేదని చెప్పిందిగా. చిన్నప్పటి నుండి తన మీద ఆశలు ఎన్నో పెంచుకున్నాను. తప్పంతా నాదే మామయ్య. నా మరదలేగా, ఎక్కడికి పోతుందిలే అనుకున్నాను. చివరికి ఇలా అయ్యింది. తనే కాదన్నప్పుడు ఇంకా బతకడం వృధా మామయ్య. అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రంగయ్య. అది చూసిన సీతాపతి, ఒరే రంగయ్య, ఒరే రంగయ్య, ఆగరా, నేను చెప్పేది ఒకసారి విను. అని అరుస్తున్నా రంగయ్య పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయాడు. నేను తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. తనే కాదన్నప్పుడు ఇంకా బ్రతకడం ఎందుకు? అందుకే చచ్చిపోదామని ఉరిపోసుకుంటున్నాను అని అంటూ జరిగిందంతా జమీందారుకు చెప్పాడు. ఆ మాటలకు జమీందారు ఆశ్చర్యపడి, నీ మరదలకు మతి చెడి ఉంటుంది, మంచి వైద్యుడికి చూపించకపోయావా? అని అన్నాడు. దానికి రంగయ్య, నా మరదలి మతి చాంచల్యం వైద్యంతో కుదిరేది కాదు. చిన్నతనం నుంచి తను జమీందారు గారి ధైర్యసాహసాలు, గుణగణాలు, అందచందాలు కథలు కథలుగా విని ఆయన్నే పెళ్లాడాలని పట్టుపట్టింది అని అన్నాడు రంగయ్య చాలా బాధగా. జమీందారు కొంచెం సేపు ఆలోచించి, జమీందారు నాకు మంచి మిత్రుడు. ఆయనకు చెప్పి ఎలాగైనా జలజాక్షితో నీ పెళ్లి జరిగేలా చూస్తాను. దిగులు పడకు. ఈ ఉరి పోసుకోవడం ఆపేసి మంచిగా ఇంటికి వెళ్ళు అని రంగయ్యని అక్కడి నుండి పంపేశాడు. తరువాత ఆయన దివాన్జీతో, మనం ఆ గ్రామానికి వెళ్ళి ఆ జలజాక్షిని చూద్దాం అని అంటూ బయలుదేరాడు. ఇద్దరూ గ్రామంలోకి ప్రవేశించి ఒక వీధి మలుపు తిరిగేసరికి ఒక ఇంటి ముందు జనం గుంపు కట్టి ఉన్నారు. జమీందారు గుంపుల్లో ఒకరిని, ఏమయ్యా, ఏం జరిగింది? ఇక్కడ ఎందుకు ఇంతమంది పోగయ్యారు? అని అడిగాడు. దానికి అతను, ఈ ఇంటాయన కూతురికి జమీందారునిచ్చి పెళ్లి చేయాలంట. పాపం, ఆ పిల్ల తండ్రి జమీందారుని కాదు కదా, ఆయన దర్శనం కూడా చేయించలేనన్నాడు. దాంతో ఆ పిల్ల నూతిలో దూకి చావబోయింది. సమయానికి నలుగురు వచ్చి ప్రాణాపాయం నుంచి కాపాడారు అని అన్నాడు. దానితో దివాన్జీకి ఆ పిల్ల పట్ల చాలా సానుభూతి కలిగింది. ఆయన జమీందారుతో, పాపం, ఆ పిల్ల మీకోసం ప్రాణాలైనా వదిలేటట్టు ఉంది. పోనీ తనని వివాహం చేసుకోరాదు అని అన్నాడు. జమీందారు వెంటనే కంగారు పడిపోతూ, నువ్వు ఉండవయ్యా, ఎవరైనా వింటే కొంప మునిగిపోతుంది. ఉన్న ఒక్క భార్య చాలదా? దయచేసి ఇలాంటి సలహాలు ఇవ్వక రంగయ్యతో జలజాక్షి పెళ్లి జరిగే మార్గం ఆలోచించు అని అన్నాడు. ఇద్దరూ దివానానికి బయలుదేరి దారి పొడవునా ఆలోచించి చివరకు ఒక ఉపాయం కనిపెట్టారు. వారం రోజులు గడిచాక ఇద్దరు వ్యక్తులు జలజాక్షి ఇంటికి వచ్చి, వేటలో
జమీందారి కాలికి గాయమైంది. వైద్యుడు పరీక్షించి ఉన్న చోటు నుండి కదలకుండా విశ్రాంతి తీసుకుంటే తప్ప గాయం నయం కాదన్నాడు. అందువల్ల ఈ గ్రామంలో బాగా విశాలంగా ఉన్న మీ ఇంటిలో ఆయనకి విడిది ఏర్పాటు చేద్దామని వచ్చాం అని అన్నారు. అది విన్న జలజాక్షి కంగారు పడుతూ తండ్రి కంటే ముందుగా, అయ్యో, తొందరగా తీసుకురండి. పాపం జమీందారు గారికి గాయం ఎంత బాధ కలిగిస్తున్నదో ఏమో. కొంతసేపటికి జమీందారు 4 సేవకులు గుర్రం మీద వచ్చి అతనికి ప్రత్యేకంగా అలంకరించిన గదిలో విడిది చేశారు. ఆ రాత్రి ఆమె నిద్రమాని జమీందారుకి ఎంతగానో సేవలు చేసింది. మరునాటి సాయంకాలం వేళ జమీందారి నౌకర్లు దివానా నుంచి పెద్ద పెట్టెలో మద్యం తీసుకొని వచ్చారు. వాటిని చూసిన జలజాక్షి జమీందారితో, జమీందార్ గారు, ఈ పాత్రలో ఉన్నదేమిటి అని అడిగింది. దానికి జమీందారు, ఓ ఇదా, ఇది హాయినిచ్చే మద్యం. ఇది సేవించకపోతే రాత్రి జాగరణ చెయ్యాల్సింది. నాకు నిద్ర పట్టదు అని అన్నాడు జమీందారు. జలజాక్షి అసహించుకున్నట్టు మొహం పెట్టుకొని చరచరా ఇంట్లోకి వెళ్ళిపోయింది. చీకటి పడ్డాక అక్కడికి 3 వ్యక్తులు వచ్చారు. వారు జమీందారు తెల్లవారేదాకా పాచికలాట ఆడుతూ గడిపారు. పాచికలాటలో జమీందారు చాలా ధనాన్ని పోగొట్టుకోవడమే కాకుండా పైగా వాళ్ళకి అప్పు పడ్డాడు. ఆ 3 జమీందారుతో గెలుచుకున్న ధనంతో వెళ్ళిపోయాక దివాంజీ ఆయనతో, అయ్యా, మీరు అతిగా మద్యం సేవించి ఆరోగ్యాన్ని, పాచికలాడి ధనాన్ని పోగొట్టుకోవడం బాగలేదయ్యా. ఇలా అయితే తమ ఆరోగ్యం, మీ సంపద ఎంతో కాలం నిలిచేటట్టు కనబడలేదయ్యా అని అన్నాడు బాధపడుతూ. నిలిచినన్నాళ్లే నిలవనివ్వండి. మనిషికి, అందున నా వంటి జమీందారుకు అన్నిటికన్నా వినోదం ముఖ్యం అన్నట్టు మర్చిపోయాను. నాతో పాచికలాడిన మిత్రులకు చాలా మొత్తంలోనే అప్పు పడ్డాను. డబ్బు కావాలి. లోగడ భైరవ కొండల్లో ఉన్న గ్రామాల్లో 4 గ్రామాలు అమ్మినాం కదా, మరో 10 గ్రామాలు అమ్మి డబ్బు పట్టుకురండి అని అన్నాడు జమీందారు. తరువాత ఆయన పెద్దగా మూలుగుతూ గుండె పట్టుకొని కుప్పకూలిపోయాడు. నౌకర్లు పరుగు పరుగునా పోయి వైద్యుని తీసుకువచ్చారు. వైద్యుడు జమీందారుని పరీక్షించి కషాయం తాగించి, అయ్యా, మీ ఆరోగ్యం బాగా దెబ్బతినిపోయింది. 1 నెల రోజుల పాటు మీకు చికిత్స చేయవలసి ఉన్నది. మీరు అప్పటి వరకు దివానా నుండి కాలు బయట పెట్టకూడదు అని అన్నాడు. కొద్దిసేపట్లో జమీందారు ప్రయాణానికి ఏర్పాట్లు జరిగాయి. పెరట్లో ఉన్న జలజాక్షి వద్దకు వెళ్ళి, జలజాక్షి, నీ అందం, నువ్వు చేసిన సేవ నన్ను ఎంతో ఆనందపరిచాయి. దివానానికి చేరినాక తగిన ఏర్పాట్లు చేసి కబురు పంపుతాను. నన్ను పెళ్లాడడానికి నీకు ఎలాంటి అభ్యంతరము లేదు కదా అని అడిగాడు జమీందారు. అందుకు జలజాక్షి, క్షమించండి, ఒకప్పుడు మిమ్మల్ని పెళ్లాడాలన్న మాట నిజమే. ఇప్పుడు మీరంటే యావగింపు తప్ప మరేం లేదు. స్త్రీ కోరుకునేది లక్షణమైన భర్తని కాని 1,00,000 దుర్వాట్లు ఉన్న అతన్ని కాదు. మీరు పెద్ద జమీందారులే కావచ్చు, కానీ మీకన్నా మా రంగయ్య బావ 100 రెట్లు మేలు. ఈ అనుభవంతో దూరపు కొండలు నునుపు అని తెలుసుకున్నాను అని అన్నది. జమీందారు తన ఎత్తు పారినందుకు సంతోషించి దివానానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొద్ది రోజులకు రంగయ్యతో జలజాక్షికి పెళ్లి జరిగింది. అనగనగా సోమాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శివయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి రాము అనే ఒక కొడుకు ఉన్నాడు. ఒక్క కొడుకు కావడం చేత శివయ్య రాముని గారాబంగా పెంచాడు. అందుచేత రాము మహాసోమరిగా తయారయ్యాడు. పెద్దవాడైనా సరే
ఏ పని చేయకుండా తిరుగుతూ ఉండేవాడు. అది చూసి ఊరిలో వారందరూ రాముని చీదరించుకుంటూ ఉండేవారు. ఈ విషయంలో రాము తండ్రి అయిన శివయ్య, ఒరే రాము, ఇంకా ఎన్నాళ్ళని నాయనా ఇలా పని పాట లేకుండా కాలం వెళ్ళబుచ్చుతావు? ఇలా సోమరితనంగా ఉంటే నీకేం వస్తుంది చెప్పు? అసలే నీకు పెళ్ళిడు వచ్చింది. ఇలా ఉంటే నీకెవరు పిల్లనిస్తారయ్యా? ఇప్పుడంటే మేము ఉన్నాం. నువ్వు చేసినా చేయకపోయినా పర్లేదు. అదే మాకు వయసు అయిపోయి మేము మంచాన పడితే నీ జీవితం ఏమిటో ఒకసారి ఆలోచించావా? ఇప్పటికైనా నా మాట విను రాము. అని అన్నాడు శివయ్య రాముతో. అబ్బా, ఏంటి నాన్న, అయినా పని చేయాల్సిన కర్మ నాకేంటి చెప్పు? ఇంత బోర్డు ఆస్తి పెట్టుకొని పని చేయాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఉన్న ఆస్తిని ఎలాగో మీరు అనుభవించలేరు. మీరు సంపాదించిందంతా నాకే కదా. ఇక పెళ్ళి అంటావా? నాకంటూ ఎక్కడో ఒక చోట పిల్ల ఉండకపోతుందా? ఇంకా ఎన్నాళ్ళు నాకిలా చెప్తూ ఉంటావు? అని కోపంగా అన్నాడు రాము. ఆ మాటలకు శివయ్య మనసు నొచ్చుకొని, అదేంట్రా రాము అలా అంటావు? ఏ తల్లిదండ్రులైనా తన కొడుకు చెడిపోతూ ఉంటే చూస్తూ ఉంటారేంట్రా? నువ్వు ఇలా అంటే నీ భవిష్యత్తు ఏం కావాలి? దాని గురించి మా దిగులంతా. నువ్వు సరిగ్గా మేము చెప్పిన మాటలు విని ఉంటే ఇప్పుడు మేము నీకు చెప్పవలసిన అవసరం ఏముంటుందిరా? ఇప్పుడు మా మాటలు నీకు చులకనగా అనిపించవచ్చు, కానీ ఏదో రోజు మేము చెప్పిన మాటలు గుర్తొచ్చి చాలా బాధపడతావు. ఆ పరిస్థితి రాకముందే ఇప్పటి నుంచే బద్ధకం వీడు. నువ్వు చూస్తున్నావు కదా, ఊరిలో వాళ్ళంతా నిన్ను సోమరిపోతూ అని అంటూ ఉంటే అది చూసి నా గుండె తట్టుకోలేకపోతోంది. ప్రతి తండ్రి తన కొడుకుని ప్రయోజకుని చేయాలని కోరుకుంటాడు. ఇలా సోమరితనంగా చూడాలని అనుకోడు. మీరు ఊరుకోండి. ఎవరో దారిన పోయేవారు ఏదో అనుకుంటారని మీరు ఇలాంటి మాటలతో నన్ను విసిగించడం మంచిది కాదు. ఎవరో ఏదో అనుకుంటారని వారి కోసం నేను మారిపోవాలా? అది అస్సలు జరగని పని. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. మధ్యాహ్నం భోజనానికి వస్తాను అని అంటూ బయటికి వెళ్ళిపోయాడు రాము. కొడుకు అన్న మాటలకు శివయ్య బాధపడుతుండగా అక్కడికి శివయ్య భార్య అయిన లక్ష్మి వచ్చి, ఏమైందండి, అంత దిగాలుగా కనిపిస్తున్నారు? ఏం చెప్పమంటావు లక్ష్మి? నేను ఎన్నిసార్లు చెప్పినా రాము నా మాట వినడం లేదు. వాడికి బుద్ధి చెప్పి దారిలో పెడదామనుకుంటే వీడేమో మనకి ఎదురు తిరుగుతున్నాడు. ఇలా ఉంటే వీడి భవిష్యత్తు ఏమవుతుంది? ఇప్పుడంటే మనం ఉన్నాం, రేపో మాపో మనం పోతే వీడి జీవితం ఏమవుతుందో తలుచుకుంటూనే భయం వేస్తోంది లక్ష్మి అని అన్నాడు శివయ్య. ఆ మాటలు విన్న లక్ష్మి బాధపడుతూ, అవునండి, మీరు చెప్పింది కూడా నిజమే. కానీ మనం మాత్రం ఏం చేయగలమండి? ఒక్కడే కొడుకు కదా అని గారాబం చేశాం. ఇప్పుడు వాడు మన మాట వినడం లేదు. అదే చిన్నప్పుడే అదుపులో పెట్టుకొని ఉంటే ఇప్పుడు మనం ఇలా బాధపడవలసి వచ్చేది కాదు కదండి. అవును లక్ష్మి, నువ్వు అన్నది అక్షరాల సత్యం. నువ్వెంత చెప్పినా వినకుండా నేనే వాడిని గారాబం చేసుకుంటూ వచ్చాను. తప్పంతా నాదే లక్ష్మి. ఈరోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటాడు అనుకున్నా, కానీ నా నిర్లక్ష్యం ఇంతటి పరిణామానికి దారితీస్తుందనుకోలేదు అని అన్నాడు శివయ్య. ఆ మాటలు విన్న లక్ష్మి బాధపడుతూ, మీరు ఇలా బాధపడకండి. మీరు ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. మన తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని అన్నది లక్ష్మి. అలా రోజులు గడుస్తుండగా సోమాపురానికి కాశీ నుంచి ఒక సాధువు వచ్చాడు. ఊర్లో వాళ్ళంతా ఆయన దగ్గరకు వెళ్ళి ఆశీస్సులు తీసుకొని తమ సమస్యలన్నీ చెప్పుకునేవారు. అలా ఉండగా ఒకరోజు శివయ్య వీధిలో వెళుతుండగా, ఏం రంగయ్య, ప్రొద్దున్నే ఎక్కడికి ప్రయాణం? అదేంటి శివయ్య, నీకు తెలియదా? మన ఊరిలోకి కాశీ నుంచి ఒక సాధువు వచ్చారు. ఊర్లో వాళ్ళందరూ ఆయన ఆశీస్సులు తీసుకొని వారి వారి సమస్యలు చెప్పుకుంటున్నారు. ఆయన గొప్ప సాధువంట. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతారంట.
ఓ పారి నువ్వు కూడా వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకో శివయ్య. అని అన్నాడు రంగయ్య. ఆ మాటలు విన్న శివయ్యకు ఆశ్చర్యం వేసింది. నువ్వు చెప్పేది నిజమేనా రంగయ్య? ఆయన నిజంగానే అంత గొప్ప సాధువా? నిజంగానే మన సమస్యలన్నీ పరిష్కరిస్తాడా? నేను చెప్పింది నిజమే శివయ్య. మన రాఘవయ్య లేడు, వాడి ఆవు నెల రోజులుగా అనారోగ్యంతో ఉంది. ఆ సామిది ఇచ్చిన కషాయం తాగించాడంతే. మరుసటి రోజు అది చలాగ్గా తిరుగుతోందంటే నమ్ము. ఆయన గొప్ప సాధువే కాదు, ఎటువంటి రోగాలకైనా మందులిచ్చే గొప్ప వైద్యుడు కూడా. అని అన్నాడు రంగయ్య. ఆ మాటలు విన్న శివయ్య తన కొడుకు అయిన రాము గురించి స్వామీజీకి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అలాగా రంగయ్య, సరే పద, నేను కూడా నీతో పాటు వచ్చి ఆయనని దర్శించుకుంటాను అని అంటూ వారిద్దరూ స్వామీజీ ఉన్న చోటికి బయలుదేరుతారు. అలా వారు స్వామీజీ ఉన్న చోటికి చేరుకున్నారు. అక్కడ గ్రామస్తులందరూ తమ సమస్యలన్నీ స్వామీజీకి విన్నవించుకుంటున్నారు. కానీ శివయ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా ఒక పక్కన నిలబడి చూస్తున్నాడు. దిగాలుగా ఉన్న శివయ్యను గమనించిన స్వామీజీ శివయ్యతో ఇలా అన్నాడు. ఏమిటి నాయనా, ఎందుకు అంత దిగులుగా ఉన్నావు? ఇక్కడికి వచ్చిన వారందరూ తమ సమస్యలను చెప్పుకుంటుంటే నువ్వు మాత్రం మౌనంగా ఉన్నావెందుకు నాయనా? నీ సమస్య ఏంటో చెప్పు, నేను చేయగలిగిందేదో చేస్తాను అని అన్నాడు స్వామీజీ. దానికి శివయ్య స్వామీజీ దగ్గరకు వెళ్ళి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, ఏమి చెప్పమంటారు స్వామి? నాకొక గానొక కొడుకు. వాడు ఏ పని చేయకుండా సోమరితనంగా తిరుగుతున్నాడు. వాడిని ఎంత మందలించినా ప్రయోజనం లేకపోయింది. ఊర్లెమ్మట తిరుగుతూ బద్ధకస్తుడిగా తయారవుతున్నాడు. నాకు ఏం చెయ్యాలో, వాడిని దారికి ఎలా తేవాలో నాకే అర్థం కావటం లేదు స్వామి. నా సమస్యకు పరిష్కారం చెప్తారని ఇలా వచ్చాను. నాకు మీరే మార్గం చూపించాలి అని బాధపడుతూ తన సమస్యని స్వామీజీతో చెప్పుకున్నాడు. అది విన్న స్వామీజీ కొద్దిసేపు మౌనంగా ఉండి, నాయనా, నీకు ఒక్కగానొక్క కొడుకు కావడం చేత అతని కష్టాల నుండి దూరంగా ఉంచి వాడిని బద్ధకస్తుడిగా మార్చావు. ఇప్పుడు వాడు నీ మాట వినడం కాదు కదా, నీకీ ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. మొక్కై వంగనిది మానై వంగునా నాయనా? చిన్నప్పుడే వాడికి నువ్వు కష్టం విలువ తెలిసేటట్టు చేసింటే ఇప్పుడు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చుండేదా? సరే నాయనా, నేను చెప్పింది చెయ్యి, తప్పక నీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నువ్వు నీ భార్య ఎవరికీ తెలియకుండా నెల రోజుల పాటు ఈ ఊరిని, నీ ఇంటిని వదిలి కాశీ మహేశ్వరుని దర్శించుకురండి. మీరు తిరిగి వచ్చే సమయానికి నీ కొడుకు బద్ధకం వీడి కష్టపడుతూ పనిచేస్తుంటాడు అని చెప్పాడు. దానికి శివయ్య సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సాయంకాలం స్వామీజీని దర్శించుకోవడానికి వచ్చిన వారితో స్వామీజీ ఇలా అన్నాడు. నాయనలారా, మీ ఊరికి పెద్ద ఆపద పొంచి ఉంది. ఈ ఊరిలో ఒక సోమరిపోతు ఉన్నాడు. అతని వల్లే ఈ ఊరికి చెడు జరగబోతోంది. మరుసటి రోజు అతని ఇంట్లో వాళ్ళు మాయమైపోతారు అని అన్నాడు. అలా మరుసటి రోజు తెల్లవారుజామునే ఎవరూ చూడకుండానే శివయ్య, అతని భార్య లక్ష్మమ్మ కాశీకి బయలుదేరతారు. రాము లేచి భోజనం చేయడానికి లక్ష్మమ్మను పిలుస్తాడు. అమ్మా, అన్నం వడ్డించు, నేను బయటకు వెళ్ళాలి అని అంటూ లక్ష్మమ్మను భోజనానికి పిలుస్తాడు. కానీ ఎంతసేపటికి తన తల్లి రాకపోవడంతో, అమ్మా, ఎక్కడున్నావమ్మా? వెంటనే వచ్చి అన్నం పెట్టు, ఆకలిగా ఉంది అని గట్టిగా అరిచాడు. అయినప్పటికీ తన తల్లి రాలేదు. రాము ఇల్లంతా వెతికి చూశాడు. ఇంట్లో ఎవరూ కనిపించలేదు.
ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఇంట్లో ఎవరూ లేరు? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు కదా. బహుశా పొలానికి వెళ్ళుంటారేమో. పొలానికి వెళ్ళి చూస్తా అని అనుకుంటూ పొలానికి బయలుదేరతాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ కూడా వారు కనిపించరు. ఇదేంటి, పొలంలో కూడా లేరు? ఇంట్లో లేక పొలంలో లేక ఎక్కడికి వెళ్ళుంటారబ్బా? రంగయ్య మామయ్యకి ఏమైనా తెలిసి ఉండొచ్చు. మామయ్యని అడిగి చూద్దాం అని అనుకుంటూ రంగయ్య ఇంటికి బయలుదేరతాడు. రంగయ్య మామయ్య, మా నాన్న అమ్మ ఇక్కడికి వచ్చారా మామయ్య? లేదురా రాము, ఇక్కడికి రాలేదు. ఏమైందిరా? ఏం లేదు మామయ్య, ఇంట్లో ఎవరూ లేరు. పొలానికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఎవరూ లేరు. మీ దగ్గరికి వచ్చారేమో అని ఇక్కడికి వచ్చాను. పోనీ వారు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి వెళ్ళారా మామయ్య? లేదురా, మీ నాయనని నిన్ననగా కలిశాను. శివయ్య నాతో ఏం చెప్పలేదురా రాము. ఆ సోమయ్య ఇంటికి వెళ్ళారేమో, ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడు అని అన్నాడు. దానికి రాము సరేనని చెప్పి అక్కడి నుండి సోమయ్య ఇంటికి బయలుదేరతాడు. అలా వీధిలో వెళుతున్న రాముకి చాలా ఆకలి వేసింది. నడవలేక పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. అబ్బా ఆకలి, అమ్మా ఆకలి, ఇక నేను ఏమాత్రం నడవలేను అని అంటూ ఆకలితో బాధపడసాగాడు. అంతలో రాముకి ఎవరో మాట్లాడుతూ ఉండడం వినిపించింది. తిరిగి చూడగా అక్కడ ఇద్దరు వ్యక్తులు తన గురించి మాట్లాడుకుంటున్నారు. ఏం సోమయ్య, నిన్న స్వామీజీ చెప్పారు కదా, ఆ రాము వల్ల ఈ ఊరికి కీడు జరగబోతోందని. అది నిజమేనంటావా? తప్పకుండా నిజమే రాఘవయ్య. ఈ పాటికి ఆ ఇంట్లో వాళ్ళు మాయమైపోయి ఉంటారు. లేకపోతే ఆ సోమరిపోతు రాముని ఎన్నాళ్ళను భరిస్తారని చెప్పు. శివయ్య గారేమో వాడిని ఎంత మందలించినా వాడు మాత్రం కుక్క తోక వంకరన్నట్టు చెప్పిన మాట వినకపోగా ఊర్లెమ్ముత తిరుగుతూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. వాడు వల్ల ఊర్లో శివయ్య గారేమో తల ఎత్తుకొని తిరగలేకపోతున్నాడు. ఎంత గొప్పగా బతికారో. వాడు చెడు తిరుగుడు వల్ల పరువంతా పోయింది. వాడిని భరించలేక ఎటైనా వెళ్ళిపోయి ఉంటారు. ఇంకేం చేస్తారు? నువ్వు చెప్పింది నిజమేరా అని అన్నాడు. వారు అలా మాట్లాడుకోవడం విన్న రాముకి చాలా బాధేసింది. ఏం చెయ్యాలో తెలియక చెట్టు కిందనే కూర్చొని ఉండిపోయాడు. అలా కొంతసేపటికి స్వామీజీ వద్దకు బయలుదేరతాడు. స్వామీజీ తపస్సులో ఉండడం చూసి స్వామి, నన్ను కరుణించండి స్వామి అని అన్నాడు రాము. ఆ మాటలకి స్వామీజీ కళ్ళు తెరచి, ఎవరు నాయనా నువ్వు? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? అని అడిగాడు. దానికి రాము, స్వామి, నా పేరు రాము. నా కన్న తల్లిదండ్రులు నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు స్వామి. నేను ఏం నేరం చేయకపోయినా అందరూ నన్ను అసహించుకుంటున్నారు స్వామి. నా తల్లిదండ్రులు నన్ను వదిలి వెళ్ళిపోవడానికి కారణం నేనే అంటున్నారు. ఈ ఊరికి కూడా నా మూలంగానే చెడు జరగబోతోందని అంటున్నారు. నాకేం అర్థం కావడం లేదు స్వామి అని అన్నాడు బాధపడుతూ. దానికి స్వామీజీ నవ్వుతూ, వారు అన్న దాంట్లో తప్పేముంది నాయనా? వారు అన్నది కూడా నిజమే కదా అని అన్నాడు స్వామీజీ. దానికి రాము ఆశ్చర్యపోతూ, ఏమిటి స్వామి మీరంటున్నది? అంటే నా తల్లిదండ్రులు నన్ను వదిలి వెళ్ళిపోవడానికి నేనే కారణమా? ముమ్మాటికి నువ్వే కారణం నాయనా. నువ్వు నీ బద్ధకంతో నీ తల్లిదండ్రులను దూరం చేసుకున్నావు. నువ్వు నీ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వయసులో ఏ పని చేయకుండా ఊరికే తిని తిరుగుతూ కాలం గడుపుతున్నావు. నీ తండ్రి నిన్ను మందలించినప్పటికీ వినకుండా వారిపైనే ఎదురు తిరిగావు. వారు నిన్ను మార్చేందుకు ఎంత ప్రయత్నించినా నువ్వు మారలేదు. ఇక ఏమీ చేతకాక నిన్ను మార్చలేక ఎటూ వెళ్ళిపోయి ఉంటారు.
ఇక ఈ గ్రామస్తులంటావా? నువ్వు నీ తల్లిదండ్రులకే ఉపయోగపడలేకపోయావు. ఇక నీ వల్ల ఈ గ్రామానికి ఏం ఉపయోగం నాయనా? నీ తల్లిదండ్రులపైన బాధ్యతారహితంగా ప్రవర్తించావు. ఒక్క పూట అన్నం సంపాదించుకోలేకపోయావు. ఇక నీ వల్ల ఎవరికి ఉపయోగం? అని అన్నాడు స్వామీజీ. ఆ మాటలకి రాముకి కనువిప్పు కలిగింది. స్వామి, ఇన్నాళ్ళు నా బద్ధకంతో నా తల్లిదండ్రులను చాలా కష్టపెట్టాను. ఇక మీదట కష్టపడి పనిచేసి వారిని బాగా చూసుకుంటాను. నా కళ్ళు తెరిపించినందుకు చాలా ధన్యవాదాలు స్వామి. మంచిది నాయనా, ఇక వెళ్ళు. కష్టపడి పనిచేసి బ్రతుకు. నీ తల్లిదండ్రులు తప్పక నీ వద్దకు వస్తారు అని అన్నాడు స్వామీజీ. అలా రాము స్వామీజీ ఆశీర్వాదం తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. అలా ఆ రోజు నుండి కష్టపడి పని చేయసాగాడు. తనని చీదరించుకున్న తన గ్రామస్తులు అతన్ని చూసి ఎంతగానో గౌరవించసాగారు. అలా నెల రోజులు గడిచేసరికి రాము తల్లిదండ్రులు కాశీ నుండి తిరిగి తమ గ్రామానికి వచ్చారు. అలా వస్తున్న దారిలో వారికి రంగయ్య ఎదురుపడి, ఏమయ్యా శివయ్య, ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరిద్దరూ కనపడపోయేసరికి నీ కొడుకు చాలా కంగారు పడిపోయాడు. ఇప్పుడు వాడు చాలా మారిపోయాడు. కష్టపడి పని చేసుకుంటున్నాడు. మీరు ఇక బాధపడవలసిన అవసరము లేదు అని అన్నాడు రంగయ్య. ఆ మాటలు విన్న శివయ్య, లక్ష్మమ్మ ఆశ్చర్యపోతారు. ఏంటి రంగయ్య నువ్వు చెబుతున్నది? మా రాము నిజంగానే మారిపోయాడా? అవును శివయ్య, నేను చెప్పింది నిజమే. నీ కొడుకు తన తప్పును తెలుసుకొని బద్ధకం విడిచి రేయనక పగలనక కష్టపడుతూ పని చేసుకుంటున్నాడు. సరేలే, తొందరగా ఇంటికి వెళ్ళండి. వాడు మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు అని అన్నాడు. ఆ మాట విన్న శివయ్య, లక్ష్మమ్మ చాలా సంతోషించారు. అలా వారు ఇంటికి వెళ్ళగానే రాము తన తల్లిదండ్రులను చూసి చాలా ఆనందించాడు. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఏమైపోయారమ్మా? నేను మీకోసం ఎంత వెతికానో తెలుసా? నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం అలా చెప్పకుండా వెళ్ళిపోతారు. ఇంకెప్పుడు ఇలా చేయకండి నాన్న. నేను నా తప్పు తెలుసుకున్నాను. ఇక మీదట కష్టపడి పనిచేసి మిమ్మల్ని బాగా చూసుకుంటాను నాన్న అని అన్నాడు. ఆ మాటలకి శివయ్య, లక్ష్మమ్మ ఎంతగానో సంతోషించారు. శివయ్య తన మనసులో స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. చూసారా మిత్రులారా, ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి, మన జీవితంలో బద్ధకం వదిలేసిన రోజు నుంచే బ్రతకడంలో మార్పు మొదలవుతుంది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి.